పునీత జోజప్ప గారు ఎప్పుడు మరణించారు అనే తారీఖు ఖచ్చితంగా ఎవరికి తెలియదు. అయితే కొంతమంది అభిప్రాయం ప్రకారం ఆయన మరణము క్రీస్తు ప్రభు తన బహిరంగ పరిచర్య ప్రారంభించడానికి ముందే జరిగి ఉండవచ్చు అని అంటున్నారు. అందుకు నిదర్శనంగా కానాపల్లిలో జరిగిన వివాహాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ మరియ తల్లి క్రీస్తు ప్రభు మాత్రమే వచ్చారు. జోజప్ప గారు ఆ వివాహానికి రాలేదు. బ్రతికి ఉంటే తప్పకుండా మరియ తల్లితో పాటు అక్కడికి వచ్చి ఉండేవారు అని కొంతమంది అంటూ ఉన్నారు. అయితే మరికొంతమంది క్రీస్తు ప్రభు శిలువ మరణానికి ముందు చనిపోయి ఉండవచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన బ్రతికి ఉంటే మరియ తల్లి ఒంటరిగా తన కుమారుని శిలువ కింద నిలబడి ఉండేవారు కాదు. జోజప్ప గారు కూడా తప్పకుండా అక్కడికి వచ్చేవారు. ఇంకా సాకుడు తండ్రి బ్రతికి ఉండగా మరియ తల్లిని ఇంకొకరి సంరక్షణలో ఉంచే అవసరం క్రీస్తు ప్రభుకి ఉండేది కాదు. కాబట్టి ఈ సంఘటనలో ఆధారంగా జోజప్ప గారు బ్రతికి ఉంటే జోజప్ప గారు ప్రస్తావన కూడా తప్పకుండా అక్కడ రాసి ఉండేది. కానీ జోజప్ప గారు ప్రస్తావనే అక్కడ లేదు. కాబట్టి మొదటి అభిప్రాయాన్ని సమర్థిస్తూ క్రీస్తు ప్రభు పరిచర్యక ముందే జోజప్ప గారు స్వర్గస్థులయ్యి ఉంటారు అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మంచితనానికి మారు పేరుగా నిలిచారు. త్యాగమూర్తి అని, మహాశ్రామికుడని, నిగ్రహజీవి అని, మహానీతిమంతుడని పేరు తెచ్చుకున్నారు. అందువల్ల ఆయన కొరకు దేవుని సమక్షంలో గొప్ప బహుమతి వేచి ఉంది అనే ఆలోచనతో సంతోషంగా మనశ్శాంతితో మరణించారు. జోజప్ప గారు దేవుణ్ణి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలను కూడా చాలా ఎక్కువగా ప్రేమించేవారు. అందువల్లే దేవుని యొక్క ఆదేశమును అనుసరించి సమస్త మానవుల యొక్క పాప విముక్తి కొరకు ఉద్దేశించిన రక్షణ ప్రణాళికను అమలు జరపడానికి శాయశక్తులా శ్రమపడ్డారు. కాబట్టి జోజప్ప గారు తన జీవితాంతం కూడా దేవుని కొరకు శ్రమ పడ్డారు. కాబట్టే సంతోషంగా దేవుని చెంతకు చేరుకున్నారు. జోజప్ప గారు దేవుని చిత్తం నెరవేర్చడంలో చాలా దిట్ట. దేవుని యొక్క సంకల్పంతో ఆయన సంపూర్తిగా ఏకీభవించి జీవించేవారు. ఈ పరిపూర్ణ అంకిత భావం వల్లే దేవుని చిత్తము తన చిత్తంగా మార్చుకున్నాడు. కాబట్టి ఆయన మరణ గడియల్లో కూడా దేవుని చిత్తము నెరవేరుతుంది అనే ధైర్యంతో ఆయన మరణించారు. అందుకే దేవుని యొక్క అభయహస్తం జోజప్ప గారిని ముందుండి నడిపించింది. జోజప్ప గారి యొక్క శ్రమను కూడా దీవించింది. అందుకే ఒక రచయిత జోజప్ప గారి గురించి లాటిన్లో ఇలా రాశారు: ప్రభు, నీవు జోజప్పను ఒక గొర్రె పిల్లలాగా నడిపించావు అని రాశారు. ఈ కారణాలన్నీ చేత జోజప్ప గారిని మరణ గడియల్లో కూడా దేవుడు మోక్షానికి ముందుండి నడిపించి తీసుకుని వెళ్లారు. జోజప్ప గారు తన జీవితం అంతా కూడా పవిత్రంగా జీవించారు. కాబట్టే ఇంతటి గొప్ప పునీతుడికి మరణం అనేది భయం లేకుండా ధైర్యంగా ఎదుర్కోగలిగారు. ఈ మరణాన్ని ఆయన ధైర్యంగా ఎదుర్కొని దేవుని సమక్షంలో గౌరవ స్థానాన్ని అందుకున్నారు. జోజప్ప గారు పవిత్రంగా జీవించిన విధంగానే మనము కూడా జోజప్ప గారి యొక్క అడుగు జాడల్లో పవిత్రంగా నీతివంతమైన జీవితం జీవించే ప్రయత్నం చేయాలి. జోజప్ప గారి వలె మనకి కూడా మంచి మరణం రావాలని మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి.